వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయబోతున్నాను. మార్నింగ్ టిఫిన్గానైనా ఈవినింగ్ స్నాక్స్గానైనా 10 నిమిషాల్లో ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే పద్ధతిలో ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో ఎమ్మిగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా బ్రేక్ చేసి తీసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత వీటిని కొద్దిగా విస్కర్తోని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లఫీగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, ఇవి మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, తర్వాత గరం మసాలా కొంచెం, అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు మీకు ఇష్టమైన బ్రెడ్తోని ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఈ బ్రౌన్ బ్రెడ్ని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి బ్రెడ్ని ఈ విధంగా కాల్చుకోవాలి. 2 వైపులా బాగా తిప్పి అన్ని బ్రెడ్లు మీకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్లని ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్నటువంటి బ్రెడ్స్ని ఎగ్ మిక్చర్లో ఈ విధంగా డిప్ చేయాలి. డిప్ చేసినటువంటి ఈ బ్రెడ్ని పెనం మీద వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎగ్ మిక్చర్ని బ్రెడ్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మీకు ఎంత అవసరమో అంత బ్రెడ్ మిక్చర్ని బ్రెడ్ మీద పైన ఈ విధంగా పోసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. తర్వాత బ్రెడ్ని రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి. రెండో వైపు కూడా ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎంత కావాలో అంత వేసుకోవాలి. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి తిప్పి ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకొని పైకి కిందికి ఒక 2 సార్లు తిప్పి కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది ఒక బ్రెడ్ ఆమ్లెట్. ఇంకో బ్రెడ్ కూడా చూద్దాము. ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకోటి కూడా చూద్దాం. సేమ్ అదే విధంగానే బ్రెడ్ని ఎగ్ మిక్చర్లో ముంచి పెనం మీద వేసుకోవాలి. తర్వాత ఎగ్ మిక్చర్ని బ్రెడ్ మీద వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. చాలా క్విక్గా దీన్ని తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఏదైనా హడావిడిలో ఉన్నప్పుడు తొందరగా చేసుకోవాలనుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ మంచి సూటబుల్ రెసిపీ అండి. ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. సింపుల్ అండి, ఎమ్మి బ్రెడ్ ఆమ్లెట్స్ అండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ ఆమ్లెట్లు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో హడావిడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయినాయండి బ్రెడ్ ఆమ్లెట్స్. ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.